హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మా ఛానల్ని ఆదరించిన వారందరికీ నమస్కారాలు. మరి రోజుకి 5-6 రీల్స్ చేసినందువల్ల ఏమో లైక్స్ బాగా తగ్గాయి బాస్. ఇది సపోర్ట్ గ్యారంటీగా మా ఛానల్కి తప్పనిసరిగా ఉండాలి. ఈ సాయి అందరివాడు అనే ఛానల్ దినదాభివృద్ధి చెంది ఈ ఛానల్ బాగా అభివృద్ధి చెందితే ఎంతోమంది పేద విద్యార్థులు బాగుపడతారు. కాబట్టి దయచేసి అందరూ మాకు సపోర్ట్ చేయండి. ఏదైనా లోపాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరికైనా తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసింటే క్షమించండి. ఇంకోటి మాది వచ్చేసి సమతా నగర్ ఎడవచ్చేది 2 నెలల ఫస్ట్ అపార్ట్మెంట్ కింద క్రిస్టస్టీ డైరీ. క్రిస్టస్టీ డైరీ అంటే ఓన్లీ పాలు వేయి అనుకున్నారు. అన్ని వస్తువులు ఉన్నాయి మన దగ్గర. కూల్ డ్రింక్స్ మీద 10% డిస్కౌంట్ ఉంది. కూల్ డ్రింక్స్ ఏ కూల్ డ్రింక్స్ అయినా పెద్దవి ఏదుకున్నా 20 రూపాయలు దంతా ఫ్రీ. సరుకుల్లో కూడా అందరి మీద ఒక 10 రూపాయలు తక్కువ వేస్తాం. అందరూ కూడాను మా షాప్కి వచ్చి మమ్మల్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాం. పాలల్లో కూడా బయట వారికి మనకి రూపాయి తగ్గిస్తాం. సంగం పాలు అయితే 73 లీటర్. అమూల్ పాలు అయితే మరి అది ఇంకా వాడు పెంచలేదు, పెంచితే రేటు ఇచ్చేయాలి. దయచేసి అందరూ గమనించండి. అదేవిధంగా ఒంగోలులో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి ఆన్లైన్లో. ఏంటంటే అవి వాట్సాప్లో స్కానర్లు పెట్టడం చేయటం ఇవన్నీ చేస్తున్నారు. నాకు కూడా 5,000 రూపాయలు డబ్బులు పోయాయి. మీకు ఎలా పోయాయి ఏందని చెప్తున్నాను. అందరూ గమనించండి, జాగ్రత్తగా ఉండండి. మన సైబర్ క్రైమ్లో కేసు పెట్టడం ఉపయోగమే లేదు. ఇంతవరకు ట్రేస్ చేయలేకపోతున్నారు వాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే నేను కూల్ డ్రింక్స్ ఆర్డర్ పెట్టే సమయంలో ఆర్డర్ అయిపోయింది. అతని అమౌంట్ ఎంత నేను అడిగేసరికి కాల్ కట్ అయిపోయింది. కట్ అయిన తర్వాత స్కానర్ వచ్చేసింది నాకు. నేను ఏమనుకుంటాను, వాడు 5,000 అంటున్నాడు. సరే ఇంగ్లీష్లో అనేది 5,000 జనరల్గా చదువురాన్నాడు కూడా మాట్లాడుకుంటారు. ఇప్పుడు చదువురాన్నాడు సెల్ నెంబర్ 9848 అని చెప్తాడు. ఆయనకి ఇంగ్లీష్ రాదు, అది అలవాటు అయిపోయింది. కాబట్టి నేను వాడు 5,000 కొట్టమన్నాడు. పోతే 5,000 వాట్సాప్లో పోతాడు, నాకు తెలీదు. 2,1000 కొట్టాను, డబ్బులు పోయినాయి. ఇంతవరకు సమాధానం లేదు, ఇంతవరకు డబ్బులు ఇచ్చి బాధ్యత లేదు. కాబట్టి ఈ మోసాలన్నీ అందరూ జాగ్రత్తగా మరి గమనించాలి. మరి మా ఛానల్ మీరంతా ఆదరించి సపోర్ట్ చేసి అందరికి కూడా నమస్కారాలు. జై హింద్. Ayun,